ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. సో, ఈ సింహరాశి వారికి కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? జాతకరీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నా గాని, వారి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గాని, అవి తొలగిపోవాలి అంటే, సో, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బావుంటుంది అన్న దాని గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఎప్పుడు అయినా కూడా ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నేను చెప్పేది ఒకటే విషయము. వీరి యొక్క కోపాన్ని ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. వీరి ఓకే. స్ట్రేట్ ఫార్వర్డ్‌నెస్ కానీ, ముక్కుసూటితనం కానీ, ఆ! నలుగురు చెప్పిన మాటలు వినడం గాని, వీరు పక్కన ఎప్పుడు నలుగురు ఉంచుకోవద్దు వీరు. హ్మ్. వీరికి నలుగురు ఉంచుకుంటేనే బావుంటది పక్కన. అంటే యొక్క సింహరాశి అంటేనే ఒక రాజుకు ఉండేటువంటి లక్షణాలు. హ్మ్. రాజుకి ఏముంటుంది? ఒక మంత్రి అని గాని, లేకుంటే ఒక సేనాధికారి ఇంకెవరో పక్కన ఉండాలి వీరికి. ఆ విధంగా చెంచా కొట్టేటువంటి వారు గాని, వీరిని పొగిడేటువంటి వారు గాని, వీరి పక్కన ఉంటేనే వీరికి ఒక ధైర్యంగా అనిపిస్తుంది. కానీ ఆ విధంగా పెట్టుకోవడం వలన మీకే నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. ఈ విషయం మీరే ఒకసారి బ్యాక్ వెళ్లి చూసుకోండి. హ్మ్. మీ యొక్క పాస్ట్‌లో వారి వల్ల నాకేం లాభం జరిగింది? ఏమీ జరగలేదు. మీదే ఒక రూపాయి నష్టం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఇక సప్తమ శని ఉంది వీరికి. ఎవరికి? ఈ యొక్క సింహరాశి వారికి. సప్తమ శనితో పాటుగా శుక్రుడు కూడా యాడ్ అవుతున్నాడు కమింగ్ సూన్‌లో. ఈ శుక్రుడు యాడ్ అయినటువంటి సందర్భంలో సప్త వ్యసనాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుందండి. సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం ఇప్పుడు ఈ సందర్భంలో. ఇక చూసుకున్నట్టయితే ఇప్పుడు సప్త వ్యసనాలు అయ్యేటువంటి సందర్భంలో అప్పులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. విన్నారా? అధిక మొత్తంలో అప్పులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి మార్చి నెలలో. భార్య వల్ల ఇబ్బందులు ఎవరికి? సింహరాశి వారికి. సింహరాశి వారికి 2, 3 సంబంధాలు కూడా వచ్చి తప్పిపోతాయి. ఏది? వివాహం చూసేటువంటి సందర్భంలో. ఇంకా తండ్రి లేని సంబంధాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇక అత్తగారింటికి సంబంధించినటువంటి బాధ్యతలు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీ మూలక ఇబ్బందులు గోచరిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే మేనరికం సంబంధం కావచ్చును. అదేవిధంగా లవ్ రిలేటెడ్ విషయంలో బ్రేకప్స్ జరగడం కానీ, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కులాంతర వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. భార్యాభర్తలకు కాస్త కలహాలు ఏర్పడడం, అదేవిధంగా వ్యంగ్యంగా మాటల వలన గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్ నడిగేటప్పుడు కానీ, అదేవిధంగా కారు నడిపేటప్పుడు కానీ సమయస్ఫూర్తిని కోల్పోకుండా ఉండండి సింహరాశి వారు. కోర్టు కేసులు కావచ్చును, ఏవైనా సెటిల్మెంట్ విషయంలో కూడా కాస్త మైనస్ వాతావరణంగా ఉంది. ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ సమస్యలు విషయాలలో అశ్రద్ధ చేయకుండా తప్పకుండా కూడా హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా ఎప్పుడో చేసినటువంటి నేరానికి ఇప్పుడు శిక్ష పడేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది. అయితే కొందరు కన్ను మూసుకొని పిల్లి పాలు తాగినంత మాత్రాన దానిని ఎవరు చూడలేదు అని చెప్పి అది అనుకుంటుంది కదా. ఎవరు అంటే జనరల్గా దాని లక్షణం అది. కనుక హ్మ్. వీరు కూడా ఎప్పుడో ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఏదో నేరం చేసినట్టయితే అది ఇప్పుడు ఆ యొక్క నేరం వీరి మీదకి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఎక్కడో ఒక బంగారం చైన్ పోయింది. ఆ రోజు వారు అక్కడ ఆ సందర్భంలో ఉన్నారనుకుందాం. వీరికి అపనింద వీరి మీదకి వచ్చేటువంటి పరిస్థితులు, ఇంకా ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గౌటు రిలేటెడ్ ట్యాక్స్ రూపకంగా అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యం గోచరిస్తుంది. తగాదాలు ఏర్పడుతున్నాయి. మీకు ఈ మార్చి నెలలో కాస్త అవమానాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహం పేరుతో మోసం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ మైనస్ చెప్తూ ఉన్నాం కనుక మరి ప్లస్ ఏమిటి అంటే వీరికి 9లో గురువు ఉన్నాడు కనుక అద్భుతం అని చెప్పవచ్చు. మరి 9లో గురువు ఉన్నాడు కనుక గురువును ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు చక్కగా కూడా గురువు వద్దకు వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకొని మీకు తోచిన సహాయం వారికి చేస్తూ ఏవైనా చక్కగా కూడా వారికి వస్త్ర రూపకంగా కానీ ఏవైనా దానం చేసుకుంటూ చక్కగా కూడా గురువులు అంటే ఇక్కడ చదువు చెప్పినటువంటి సార్లైనా కావచ్చును, టీచర్లు, బ్రాహ్మణులైనా కావచ్చును, మనకు తెలియని విషయాన్ని ఎవరైతే చెబుతూ ఉన్నారో వారందరినీ కూడా ఒక గురువుగానే భావించుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కనుక వారందరికీ కూడా మీరు ఎవరికైతే మీకు మీ మీ
ప్రేమ కోరి, మీ బాగు కోరి, మీకు ఎవరైతే మంచి చెప్తున్నారో వారిని ఖచ్చితంగా కూడా మనస్ఫూర్తిగా కూడా హత్తుకొని, వారి కష్ట సుఖాలు తెలుసుకొని, మీకు ఏమైనా తోచిన సహాయం వారికి చేయాలనిపిస్తే చేస్తూ ఉండండి. అప్పుడు గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి విషయాలలో అన్ని ప్లస్సులుగా మారుతాయి. ఓకే. విన్నారా? ఆ! కనుక అద్భుతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి సూపర్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు.